బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూ యాజమాన్య హక్కు చట్టంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టులు స్థిరాస్తి దావాలను వెంటనే స్వీకరించాలని ఆదేశించింది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, బార్ కౌన్సిల్, కర్నూలు బార్ అసోసియేషన్ వేసిన పిల్స్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపున శుంకర రాజేంద్ర ప్రసాద్ వేసిన పిల్పై న్యాయస్థానం విచారించింది. విచారణలో భాగంగా ఈ చట్టంలో సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ను జారీ చేయలేదని అడ్వకేట్ జనరల్ చెప్పారు. రూల్స్ కూడా తాము ఫ్రేమ్ చేయలేదన్నారు. వాదనల తర్వాత కింది కోర్టులు స్థిరాస్తి దావాలను వెంటనే స్వీకరించాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఆంధ్రప్రదేశ్ భూ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య చట్టంపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు పలు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు న్యాయవాదులు పలు జిల్లాలో బార్ అసోసియేషన్లు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్, కర్నూలు బార్ అసోసియేషన్ తో పాటు పలువురు న్యాయవాదులు కూడా హైకోర్టు ప్రజా ప్రయోజనాన్ని దాఖలు చేసి ఈ ప్రజా ప్రయోజనాన్ని కూడా ఈ రోజు ఉదయం విచారణ వచ్చిన వెంటనే విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం అమలుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే స్థిరాస్తికి సంబంధించిన వివాదాలను కింద కోర్టులో వేసినప్పుడు వాటిని కింద కోర్టులు విచారణ స్వీకరించడం లేదని భూ యాజమాన్య చట్టం ప్రభుత్వం వచ్చినప్పుడు తాము వీటిని విచారణకు స్వీకరించున్నారు అని పలువురు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఒక దశలో స్టే ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే దీనిపై వెంటనే హైకోర్టు ఒక కీలకమైన ఆదేశం ఇచ్చింది. కింద కోర్టులన్నీ కూడా హైకోర్టు తుది నిర్ణయం ప్రకటించే వరకు స్థిరాస్తికి సంబంధించిన పిటిషన్ ని కూడా విచారణకు స్వీకరించాలి అని చెప్పి రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కోర్టులు, ఇతర కోర్టులకు కూడా ఆదేశం జారీ చేసింది. తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ తాము అమలుకు సంబంధించి ప్రాంతానికి వరకు నోటిఫై చేయలేదని, ల్యాండ్ డీలింగ్ అధికారులు అప్పీలేట్ ఆఫీసర్ కూడా నియమించలేదని చెప్పి కూడా హైకోర్టుకు నివేదించారు. పైగా దీంతో పాటు స్థిరాస్తి దావాలను సేకరించవద్దని సివిల్ కోర్టులకు కూడా హైకోర్టు స్పష్టం చేసిన సమయంలో అడ్వకేట్ జనరల్ ఆదేశాల మీద మనకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అని చెప్పారు. పైగా చట్టానికి సంబంధించిన నిబంధనలు కూడా తాము పూర్తిగా పొందించలేదని, వాటిని కూడా ఈ రోజుకి ఇవ్వలేదు అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పలువురు న్యాయవాదులు దీనిపై వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే కౌంటర్ వేస్తామని చెప్పడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.